అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. ఈ రోజుల్లో చాలా కామన్గా కాఫ్ అండ్ కోల్డ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు అంటే అది తగ్గకుండా నెలల తరబడి అలాగ ఉండిపోతుంది. చిన్నపిల్లలు అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలం అని లేదు, సమ్మర్ అని లేదు, వింటర్ అని లేదు, ఏ సీజన్లో అయినా కానీ చీదుతూనే ఉంటారు. ఎన్ని వాడినా కానీ వాళ్ళకి తగ్గకుండా అలానే ఉంటుంది. మరి ఈ కాఫ్ అండ్ కోల్డ్ అనేది తగ్గాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. కరోనా మన లైఫ్ స్టైల్ ఎంత ప్రభావితం చేసింది అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక జ్వరం వచ్చి తగ్గకపోయినా, జలుబు వచ్చి తగ్గకపోయినా కానీ అప్పుడు ఎఫెక్ట్ ఇప్పుడు ఉందేమో అని భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ జలుబుకి కరోనా టైంలో మనం ఫేస్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? 100% అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా ఫీవర్స్ వచ్చినాయి, విచిత్రమైన ఫీవర్స్. ఆ ఫీవర్ బాగా 104, 105 రావడం, వాళ్ళంతా దళసరైపోయి దద్దుర్లు వచ్చేయడం. ఆ ఫీవర్ స్టెరాయిడ్స్ వాడితే కానీ తగ్గి కాదు. తగ్గిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 6 నెలలు 3 నెలల్లో 2-3 సార్లు హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. భయంకరమైన పెయిన్స్ అనమాట, మామూలు పెయిన్స్ కాదు. ఆ విధంగా కరోనా అనే సైడ్ ఎఫెక్ట్ అనే అనుకోవాలమ్మా. అంత క్రితం ఈ ప్రాబ్లం లేదు కాబట్టి, అది వచ్చి వెళ్ళాకనే ఈ ప్రాబ్లమ్స్ కాబట్టి దానివల్లే అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆన్సర్లోనే చెప్పారు, కాఫ్ అండ్ కోల్డ్ వస్తే తగ్గట్లేదు అని. థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, థ్రోట్ విపరీతమైన పెయిన్ రావడం, కాఫ్ కోల్డ్ వస్తే తగ్గకపోవడం, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదమ్మా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, మీకు చక్కని మందు ఏంటంటే కరక్కాయని నిప్పుల మీద కాల్చి, కాయ లేకపోతే ముక్కలు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న కరక్కాయ పౌడర్ ఉంటుంది కదా, అది పనిచేయదమ్మా. పూర్వం ఇంటింటికి తిరిగి కరక్కాయలు అని అమ్మేవారు. అప్పట్లో వాళ్ళు తెచ్చేటప్పుడే కాల్చి పట్టుకొచ్చేవారు. కాలిస్తే కానీ శుద్ధ అవ్వదు కరక్కాయ. ఆ ముక్క తీసి బొగ్గన పెట్టుకునేవారు పూర్వకాలం. ఆ బొగ్గన పెట్టి చాలా వగరుగా ఉంటుందన్నమాట. అది తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఆ కరక్కాయ అనేది తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా తగ్గేదమ్మా. సెకండ్ది ఏంటంటే లవంగాలను ఏం చేసేవారంటే సూదికి గుచ్చి ఆ పువ్వు ఉన్న వైపుని దాన్ని దీపం మీద వేడి చేసి ఒకసారి వేడైన తర్వాత తీసి తుడిసి శుభ్రంగానే బొగ్గన పెట్టుకునేవారు 2-3 లవంగాలు, తగ్గేది. ఇప్పుడు అటువంటి ట్రిక్లు వాడినా కూడా పనిచేయట్లేదమ్మా. ఎందుకు అంటే ఇది మీరు అన్నట్టుగా కరోనా యొక్క సైడ్ ఎఫెక్ట్ వైరస్ ప్రభావం అయి ఉండొచ్చు. అటువంటి వాటిని తగ్గించడానికి మనం చక్కని మందు చేసామమ్మా. క్యాప్సిల్స్ ఇవి శ్వాసహార చూర్ణం అని పెట్టాం. కానీ ఆ చూర్ణం అనేది మింగటానికి కష్టం అవుతుందని క్యాప్సిల్ కింద పెట్టాం అనమాట. ఇది చూర్ణం వేసుకునే వాళ్ళకి చూర్ణం ఇస్తాం. అలాగే చిన్న క్యాప్సిల్ అమ్మ. ఇది చాలా చిన్న డోసు 300 mg అలా ఉంటాయి మీకు ఈ క్యాప్సిల్స్ అమ్మ. చిన్న సైజు అనమాట, చాలా చిన్న సైజు. ఈ క్యాప్సిల్ని పిల్లలైతే కనుక దీన్ని ఇప్పేసేయాలి. పెద్దవాళ్ళు అయితే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవచ్చమ్మా. ఈ క్యాప్సిల్ ఉదయం సాయంత్రం వేసుకుంటే ఎంత క్రానిక్గా వచ్చిన కాఫ్ అయినా కూడా, కోల్డ్ అయినా కూడా మీకు తగ్గడానికి అవకాశం ఉందండి. ఇందులో ఏంటంటే 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా శుద్ధి చేయాలి. ఇప్పుడు లవంగాలు ఉన్నాయండి. లవంగాల్ని ఒకసారి వేపిస్తే తప్ప శుద్ధి అవ్వవు, కంపల్సరీగా వేపించాలి. అలాగే మసాలా సరుకులు అన్నీ కూడా వేపిస్తేనే శుద్ధి అవుతాయమ్మా. మసాలాలు మన కూరల్లో మసాలాలు పెట్టారు, అందులో ధాతువులు ఉంటాయి. ధాతు వృద్ధికర మసాలాలు ఏంటంటే లవంగం, జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి, వీటిల్లో ఇవి ఉంటాయమ్మా. దాల్చిన చెక్కలో కూడా ధాతువులు ఉంటాయి, మినరల్స్, అద్భుతమైన మినరల్స్ ఉంటాయి అన్నమాట. చాలా బలం. ఈ లవంగంతో కొన్ని మూలికలు కలిపి చేయవలసి ఉంటుందమ్మా. ఆ మూలికలు కూడా సైడ్ ఎఫెక్ట్ లేని చూసుకోవడం, లేకపోతే మూలికని సంగ్రహించేటప్పుడు నక్షత్రం, తిథి, వారం ఇవన్నీ ఎలా అంటే, సపోజ్ ఈ సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరంలో 3 పుష్యమే ఆదివారాలు వచ్చినాయి అమ్మ. సాధారణంగా రావు, రేరుగా వస్తాయి, 1 కానీ 2 కానీ వస్తాయి. ఈ సంవత్సరం 3 వచ్చినాయి. 3 వాటిలో 2 అదృష్టం ఏంటంటే మోదుగు పువ్వులు వచ్చే టైంలో వచ్చినాయి. మోదుగు పువ్వు వచ్చే టైంలో పుష్యమే ఆదివారం అనేది నా 15-20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు ఎరగనమ్మా. అందుకు మేము ఆ మోదుగు పువ్వుని కలెక్ట్ చేసి కాయకల్ప యోగా అని అనుకోకుండా మేము దానికి ఆయుష్లో పర్మిషన్ తీసుకోవడం, కాయకల్ప మోదక్కని. అదే సమయంలో పుష్మి ఆదివారం రావడం, మాకు ఆ మోదుగు పువ్వుతోటి ఆ కాయకల్ప మోదక్కని తయారు చేయడం జరుగుతుందండి. ఇలాగా ఈ ముహూర్తం ఇవన్నీ చూడడం, దాన్ని అదే రోజున 10 మంది లేబర్ని పెట్టి ఆ హెర్బ్ని కలెక్ట్ చేయడం, ఆ మూలికని కలెక్ట్ చేయడం, దాని ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఒక భస్మం చేయడం మీకు చూపిస్తామమ్మా.
అందరూ ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అంటే రోడ్డు పక్కన పీక్కు వస్తారు, ఎక్కడో ఒకటి పీక్కు వచ్చి దాన్ని పౌడర్ చేసి ఇస్తారు అనుకుంటారు. ఓకే, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఆ పీక్ రావడానికి ఒక మనిషి కావాలి కదా, అతనికి 1000 రూపాయలు ఇవ్వాలి కదా. తెచ్చాడు, కడగాలి, దాన్ని మళ్ళీ ముక్కలు చేయాలి, నీడను ఆరబెట్టిది నీడను ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టిది ఎండలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత దాన్ని పౌడర్ చేయాలి. పౌడర్ చేయడం అనేది అంత కష్టం అమ్మ, చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ మిక్చర్స్ గ్రైండర్స్ అన్నీ ఉన్నా కూడా బూరుగ చెట్టు ఒకటి అమ్మ, మోదుగు చెట్టు ఒకటి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. దాన్ని మీరు 24 గంటల నుంచి 44 గంటలు ఆకుండా నూరినా కూడా అది దూదంత తేలిగ్గా అలా దూది కింద అయిపోతా ఉంటుంది తప్ప పౌడర్ అవ్వదు. ఎవరికి తెలియదు కదమ్మా. అలాగే ఇంకొక మూలిక ఉందమ్మా, దాని వేరు చాలా ఆటో ఇమ్యూన్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా అంతే. కొన్ని మూలికలు ఎలా ఉంటాయంటే దూదే, సేమ్ దూదే. ఇప్పుడు బూరుగు చెట్టు ఉందనుకోండి, దాన్ని వేరు తీసి మీరు నూరుతున్నారనుకోండి, అది దూదిలాగా అలా ఊపోతా ఉంటుంది తప్ప అది పౌడర్ అవ్వదు. మోదుగు చెట్టు కూడా అంతేనమ్మా. మోదుగు పువ్వు కాడించి మోదుగు పువ్వుతోటి మేము చేసేది ఎన్నిసార్లు గ్రైండ్ చేస్తామంటే ఇంక అంతా ఇంత కాదనమాట. అన్నిసార్లు గ్రైండ్ చేసినా కూడా దానికి సాల్యుబుల్ నేచర్ లేదు. ఇవన్నీ కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత అరుగుతాయి తప్ప మనం పాలలో కలిపినా వాటర్లో కలిపినా సాల్యుబుల్ అవ్వవమ్మ. అటువంటి మూలికలు కూడా ఆయుర్వేదంలో ఉంటాయన్నమాట. అవి నూరాలి అంటే చాలా చాలా మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్ను వాడి అవన్నీ నూరి వాటిని శుద్ధి చేసి వాటిని మాత్ర కట్టాలా లేకపోతే ట్యాబ్లెట్స్ చేయాలా, మళ్ళీ అది ఎగ్జాక్ట్ కొలతమ్మ. బఠానీ సైజ్ అంటే బఠానీ సైజే ఉండాలి, చిన్న శనగ సైజ్ అంటే చిన్న శనగే ఉండాలి, పెద్ద శనగ సైజ్ అంటే అంతే ఉండాలి. ఒక పల్లి గింజ అంత సైజు పెడితే పల్లి గింజ అంత సైజే చేయాలి ఆ మాత్రని. అలాగా స్కిల్డ్ లేబర్ని తీసుకోవాలి, వాళ్ళకి అలవాటు చేయాలి, దగ్గరుండి చేయించాలి. అలాగే నిల్వ చేయటం అనేది పెద్ద ప్రాసెస్. గాజు బాటిల్లో పెట్టాలా, ప్లాస్టిక్ బాటిల్లో. ప్లాస్టిక్ అనేది మేము సాధ్యమైనంత వరకు వాడమమ్మ. ఆల్మోస్ట్ అన్ని గాజు బాటిల్స్లోనే ప్యాక్ చేస్తాం. చూడండి మీ ఎదురుగుండా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్నీ గ్లాస్ కంటైనర్సే. ఈ గ్లాస్ కంటైనర్ వల్ల ఆ మూలికలో ఉన్న సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. అలాగే ప్లాస్టిక్లో కానీ అదర్ మెటీరియల్లో పెట్టారనుకోండి పాడవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లిక్విడ్స్ ఉంటాయమ్మా కొన్ని, ఇందులో కొన్ని క్షారాలు ఉంటాయి, ఆమ్లాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇదే స్టీల్ కంటైనర్లో పెట్టారనుకోండి పనిచేయదు. మేము కొన్ని కషాయాలు సాయంత్రం తయారు చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4-3 తాగమంటాం. అవి కూడా మనం నిల్వ చేసేటప్పుడు ఏం చేయాలంటే పింగాణి పాత్రలో కానీ గాజు గ్లాసులో కానీ పెట్టుకుని మూత వేసుకుని మంచం దగ్గర పెట్టుకుని తెల్లవారుజామున మేము చెప్పిన టైంకి అలారం పెట్టుకుని లేచి అలాగే తాగేసి మళ్ళీ పడుకోవచ్చాము. అలాగా ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఒక మందు పనిచేయాలి, ఒక మందు తయారు చేయాలంటే ఏదో రోడ్డు పక్కన తీసుకొచ్చి చేసేది అవ్వదండి ఎట్టి పరిస్థితిలో. అలాగే మీకు కాలిపోయిన భూమిలోది కానీ చౌడు భూమిలోది కానీ రోడ్డు పక్క మూలికలు కానీ పనిచేయవు. ఒరిజినల్ ల్యాండ్ ఉండాలి, అక్కడ వ్యవసాయం చేయకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా భూమి ఉండాలి, అటువంటి భూములు. అదే అన్ని ఫారెస్ట్లోకి వెళ్ళి తేవాలనుకున్నాం అనుకోండి, ఫారెస్ట్లో కూడా బయోడైవర్సిటీలో ఒక లా ఉందండి. అందులో ఏంటంటే బయోడైవర్సిటీలో ఈ మూలికల్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసి ఫారెస్ట్లోకి వెళ్ళి తీస్తే ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టచ్చు, చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది అనమాట. అలా కాకుండా అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ హెర్బా వ్యాలీలో ఒక 40 ఎకరాల్లో సాధ్యమైనంత వరకు పళ్ళ మొక్కలనే మూలికల కింద వాడుకుంటాం కాబట్టి 2 రకాలుగా ఉపయోగించేవి. ఇటు పండుతోటి ఇన్కమ్ రావాలి, ఆ పండులో ఉన్న గింజతోటి కానీ ఆ చెట్టు ఆటతోటి కానీ ఇలాంటి వాటితోటి వైద్యానికి సరిపోవాలి. ఇన్ని రకాలుగా ఆలోచించడం వల్లే రోజుకి 5గురినే చూస్తామమ్మా. ఒక 10 మందిని 20 మందిని 30 మందిని చూడమంటే చూడలేమన్నమాట. ఎందుకంటే లిమిటెడ్గా చేయగలం మేము మందుని. ఇంత కష్టపడి 20 మంది మనుషులు ఉంటారు మాకు ఇక్కడ పొలాన్ని, ఒక 10 మంది. మీరు ఉదయం నుంచి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఎంతమంది మనుషులు ఏం చేస్తున్నారు. పూలు కోసి వాళ్ళు కొయ్యడం, ఏర్లు తీసి వాళ్ళు తీయడం, అవన్నీ ముందు తీసేసి ఆరబెట్టడం, మళ్ళీ ఇంట్లో పెట్టడం, శుద్ధి చేయడం, భస్మాలు చేయడం. నెక్స్ట్ మీకు భస్మం చేయడం అనేది కూడా ఎంత కష్టమో చూపిస్తామమ్మా. ఒక వీడియో చేద్దాం మనం డెఫినెట్గా ఈ రోజుని. ఇన్ని రకాలుగా చేస్తేనే ఆయుర్వేదం అనేది పనిచేస్తుందమ్మా. అందరూ ఏమనుకుంటారంటే అరే అల్లోపతి బిళ్ళ ఒక 5 రూపాయలకో రూపాయికో 10 రూపాయలకో దొరుకుతుంది, ఆయుర్వేదం అలా కాదు, కాస్ట్ ఎక్కువ. ఎస్, డెఫినెట్గా కాస్ట్ ఎక్కువేనమ్మా. ఓన్లీ అన్లెస్ మిషనరీతోటి చేస్తే తప్ప, మిషనరీతోటి చేసినా కూడా మనం పెర్ఫెక్ట్ మూలిక తీయాలి, ముహూర్తానికి తీయాలి, ఆదివారం తీయాలి, దండం పెట్టుకుని తీయాలి. మనకి వర్కౌట్ అవ్వాలి అంటే శాస్త్రంలో పూర్వీకులు రాసింది ఏ విధంగా ఉందో ఆ విధంగా మూలిక తీయాలంటే చాలా కష్టం అమ్మ. అందులో ఏమవుతుందంటే ఆదివారం ఉదయం మీరు మూలిక తీయాలి అంటే శనివారం సాయంత్రం వెళ్ళి దానికి నీళ్లు పోసి దండం పెట్టుకుని రమ్మంటారు.
ఆదివారం ఉదయం వెళ్ళి మళ్ళీని దానికి పువ్వులు కుంకుమ ఇవన్నీ పూజ చేసి అగరత్తులు వెలిగించి నీలోని ప్రాణం ఉంది, నాలోని ప్రాణం ఉంది, కానీ భగవంతుడు సృష్టిలో నిన్ను మా వ్యాధికి తగ్గించడానికి నిన్ను మూలికగా పుట్టించాడు కాబట్టి నిన్ను మా స్వార్థం కోసం చంపేస్తున్నాము, దయచేసి కోపం తెచ్చుకోకుండా మాకు సహాయం చేసి నీలో ఉన్న అమృతాన్ని మాకు ఇచ్చి మా జబ్బును తగ్గించని దండం పెట్టి మూలిక తీయాలమ్మా. అలా తీస్తేనే మూలిక పనిచేస్తుంది. అలా తీయాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక 30, 40, 100, 200 ఉంటాయి, అది కూడా బల్క్ తీయడానికి పనిచేయదు. అటువంటిప్పుడు ఎక్కడైతే నమ్మకస్తులు ఉన్నారో, ఎక్కడైతే లూధియానా నుంచి తెప్పిందనమ్మా, అక్కడ వాళ్ళ వంశం అంతా కూడా 5-6 తరాలు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న వాళ్ళు అందరూ 3 తరాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఎండి ఆయుర్వేద వాళ్ళు ఓన్లీ మూలికలే అమ్ముతారు, వైద్యం చేయరు. భస్మాలు మూలికలు చాలా చక్కగా ఉంటాయమ్మా. మూలికను కూడా తేగానే మనం అలవాటు అయిపోతే ఏమవుతుందంటే అది పాత మూలిక కొత్తదా, అందులో స్ట్రెంగ్త్ ఉందా లేదో తెలిసిపోతుంది. ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుందని అంటారు కొంతమంది. ఎందుకు అంటే కారణం ఇదమ్మా, మూలిక తీసిన తర్వాత 9 నెలల లోపల వాడుకోవాలి. పౌడర్ చేస్తే 4 నుంచి 6 నెలల వరకునే అందులో శక్తి ఉంటుంది. అది 3 ఏళ్ళ తర్వాత తిన్నా కూడా మీకు ఎంతో కొంత వర్క్ చేస్తుంది తప్ప మన కెమికల్ డ్రగ్స్ లాగా రియాక్షన్ రావడం, ఇబ్బంది రావడం ఆయుర్వేదంలో సాధారణంగా జరగదమ్మా. పనిచేయదు మందు, మీరు ఊరికే ఏదో తిన్నట్టు అంతే. అందుకు స్లోగా పనిచేస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో రాసి ఉన్న పద్ధతిలో నేను అన్నట్టుగా కనుక మీరు హెర్బ్ తీసి అందులో రాసి ఉన్న సిస్టంలో ఒక మందు తయారు చేసి ఇవ్వండి, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఆయుర్వేదంలో. అందుకే ఫలితం రాకపోవడం వల్ల ఆయుర్వేదంలో అన్నీ తగ్గవు, స్లో అవుతుంది. ఇలాగ దాన్ని అసరాగా చేసుకుని బ్రిటిషర్స్ ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసి ఆయుర్వేద అనేదాన్ని నిర్మూలించడానికి అతను ఎంతో వర్క్ చేసి భస్మాలు వాడతారు, కిడ్నీలు పోతాయి, ఆయుర్వేదాలు వాడకూడదు, ఆయుర్వేద తింటే కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది అనేది ప్రాచుర్యం చేసి అందరినీ భయపెట్టి ఏదైతే మన అద్భుతమైన ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇలాంటివి ఉన్నాయో, హోమియో, వాటి నుంచి బయటికి తీసుకొచ్చారు. అదండి. సో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ఈ జలుబు, దగ్గుల నుంచి మీరు కూడా బయటపడాలి అనుకున్నప్పుడు, మరే ఇతర డిసీజెస్ నుంచి మీరు బాధపడుతున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఎంక్వైరీ చేసి కేస్ షీట్ రాసుకొని రాజుగారితో అయినా లేకపోతే వాళ్ళ స్టాఫ్తో అయినా మాట్లాడి మీ డిసీజ్కి మెడిసిన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.